మరి అదేవిధంగా నేను నిజంగా ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక మహిళగా బాధపడేటటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. నిజంగా కూడా ఇప్పుడు పాట చూస్తే కార్మికుల గురించే ఉన్నదా అంటే మొత్తం సమాజం గురించి ఉన్నది. సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు ఇవాళ ఉదాహరణకు చూసుకున్నట్టయితే 1 ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి. నా స్వప్నం, నా కళ ఏంటంటే రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడివైనా చిరు ఉద్యోగివైనా నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి. దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లు హిట్లర్ మీద, ముసలోని మీద కొట్లాడడానికి కూడా మేడే ఎట్లయితే వాడుకున్నామో, మరి ఇవాళ రేపటి తెలంగాణలో అవసరమైతే మరొక తెలంగాణ ఉద్యమం చేసినట్టుగా విప్లవాన్ని, ఈ మేడేని స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమసమాజ నిర్మాణం జరగాలనే దిశగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కేవలం పోరాడితేనే సాధ్యమవుతుంది. ఇందాక మా ఆశా వర్కర్ సంతోష మాట్లాడుకుంటా నాతో అంటుండే, అట్లనే మా తమ్ముడు వెంకట్ మాట్లాడుకుంటా అంటుండే, అనేకమైన హక్కులు మనం సాధించుకున్నాం, సాధించుకోవాల్సిన హక్కులు కూడా చాలా ఉన్నాయి. వాటికి అన్నిటినీ కూడా ఒక విరామం లాగా పడ్డది ఇప్పుడు. కానీ వాటిని వదిలిపెట్టకుండా వెంటబడి ఖచ్చితంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది లేబర్ కోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా హమాల్ సీనన్ ఎక్కడ పోయినా పాపం ఆయన భూమి గురించి చెప్పుకుంటాడు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం తెలంగాణ వచ్చినాక ఏమనుకున్నాం? తలసరి ఆదాయం పెంచుకున్నాం మనం అనుకున్నాం. తలసరి ఆదాయం ఒక్కసారి చూడాలి. చూస్తే ఏమవుతుంది? రంగారెడ్డి జిల్లాలో 8 లక్షల చిల్లర తలసరి ఆదాయం ఉన్నది. తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటటువంటి ఆదాయాన్ని అందరినీ కలిపి గుణిస్తారు అన్నట్టు. దాన్ని తలసరి ఆదాయం అని చెప్తారు. దానివల్ల మన సమాజం ఎంత ముందుకు పోయిందని చెప్తారు. తెలంగాణ రాకముందు ఇంకా దారుణంగా ఉండే. తెలంగాణ వచ్చినాక ఈ 11 ఏళ్లలో రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే, రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. ఆ వికారాబాద్లో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది? ఆ విషయాన్ని అద్భుతంగా మా తమ్ముడు ఏం చెప్పిండు, ఒకటిది మేడ ఉంటుంది, మేడ ముంగటినే మురికివాడ ఉంటుంది. ఇంత అసమానతలు ఉన్న సమాజం మనదని చెప్పుకుంటొచ్చు. ఆ అసమానతలు పోవాలి. మనం భారతదేశానికి ఎప్పుడు కూడా తెలంగాణ దిక్సూచిగా నిలిచినాం. అది ఉద్యమంలో అయినా దేంట్లో అయినా మనం ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాం. రేపటి నాడు జరగాల్సింది అదే. మన తెలంగాణలో ఖచ్చితంగా మరొక ఉద్యమం రావాలి. అసమానతలు అన్నటువంటి తొలగిపోవాలి. ఆ తొలగిపోవడం కోసం ఈ మేడే మనకు స్ఫూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి తలసరి ఆదాయం అంటే నిజంగా 1,50,000 అంటే ఏందన్నట్టు? నెలకు 10,000 వచ్చినట్టు ఒక మనిషికి జీతం. 10,000లో మరి ఇయాలున్న ఖర్చులలో వెళ్తుందా కుటుంబం? వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. మరి ఆ 10,000ను ఎట్లా మనం పెంచుకోవాలి, దాన్ని 1,00,000 రూపాయలు ఎట్లా చేసుకోవాలి, ఇంకా పెద్దగా ఎట్లా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతోని ముందుకు పోవాలి అనేటటువంటి విషయాన్ని, ఆ స్ఫూర్తిని ఈరోజు మనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి మిట్టపల్లి సురేందర్ గారికి బాగా డిమాండ్ వచ్చింది. ఆటో వాళ్ళు పాట రాయమంటున్నారు, మా సింగరేణి వాళ్ళు పాట రాయమంటున్నారు, మరి అటు ఇటు చూసి అమాలీలు పాట రాయమంటున్నారు. ప్రతి ఒక్కరూ పాట అడిగేటట్టే ఉన్నారు. మీరు మాత్రం టైమ్లీ పాటలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ, ఈ కార్యక్రమంలో నేను నిజంగా కోరుకున్నది ఒకటే, మీరు మేడే చేసుకుంటే ఎవరికి వాళ్ళే చేసుకుంటారు. వాటర్ వర్క్స్ ఆఫీస్ వాళ్ళే చేసుకుంటారు, హమాలీ సంఘం ఉంటే వాళ్ళే చేసుకుంటారు, మా విఏ అక్క చెల్లెలు ఉంటే వాళ్ళే చేసుకుంటారు, సింగరేణి వాళ్ళు అక్కడికక్కడనే జెండా ఎగిరేసుకుంటారు. కానీ కార్మికుల నిజమైన శక్తి చూపాలంటే ఈ వేదిక చూస్తేనే అర్థం కావాలి అనేటటువంటి ఒక ఆలోచనతోని అందరూ రావాలి, అందరినీ కలిసి చేసుకోవాలనుకున్నాం. ఇక్కడికి ఇవాళ మీ విలువైనటువంటి సమయాన్ని, ఇవాళ మీకు ఒకటే రోజు సెలవు దొరుకుతుంది, కానీ ఈ సమయాన్ని కూడా మీరు తీసుకొని మన ఐక్యతను ప్రదర్శించడానికి, మన బలాన్ని ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కార్మిక సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు అందరూ దయచేసి కూర్చోండి, ఎందుకంటే ప్రతి సంఘం నుంచి వాళ్ళ పెద్ద మనిషికి సన్మానం చేద్దాం. వాళ్ళ మేడే అంటే మిమ్మల్ని సన్మానం చేసుకుంటే యావత్ సమాజానికి సన్మానం చేసినట్టే అని
మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒక్కొక్క సంఘం నుండి ఒక్కొక్కరికి సన్మానం చేద్దాం. ఆ తర్వాత అది జరుగుతున్నటువంటి సమయంలోనే చిన్న పాప ఎవరో పాట పాడుతుందట, ఆ పాపతో పాట పాడిద్దాం. సందీప్తో కూడా టపటప పాట కూడా వాడిద్దాం. మస్తు డిమాండ్ వస్తున్నది, అంతే కదా, పాడించడేనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొంచెం విరామం తీసుకొని అందరం కూడా కలిసి బంతి భోజనం చేసుకుందాం. ఇవాళ మేడే స్ఫూర్తిని ప్రపంచానికి చాటుదాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కొక్క సంఘం నుండి ఒక్కొక్కరి పేరు పిలవండి. జాగృతి నాయకులు శాలువాలు రెడీగా పెట్టుకోండి.